ఈ బ్యూటిఫుల్ స్కైని క్రియేట్ చేసిన క్రియేటర్ దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. బైక్ రీడింగ్ చూసేద్దాం. స్టార్టింగ్ క్లియర్గా మీరు చూడొచ్చు. 40,556 పక్కన 3. ఉప్పల్ బాగాయత్లో ఉన్నాం. డేట్ టైం కూడా చూపించి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. ఆఫ్టర్నూన్ 3:08 జూన్ 9వ తారీఖు 2026 సంవత్సరం. రెగ్యులర్గా ఒక 4-5 రోజుల నుంచి వరుస పెట్టి ఉప్పల్ బాగాయత్లో వీడియోలు తీస్తూనే ఉన్నాం. వ్యూవర్షిప్తో సంబంధం లేదు, మనం వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ద జర్నీ, ప్రయాణం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే వీడియోస్ కూడా తీస్తున్నా. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా వీడియోలు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ముందుకు దూసుకెళ్ళిపోదాం అనుకొని ఫిక్స్ అవుతున్నా. ఇక ముందుకు వెళ్ళిపోతున్నాం. ఉప్పల్ బాగాయత్ ఫేజ్ 3లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కడుతున్నారు. అది రూటు 2 నాగల్ నుంచి వచ్చేటప్పుడు, ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది వీడియోలు 2 షూట్ చేసి రిలీజ్ చేసిన మీరు అందరు చూసినారు. 4 రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమము సండే రోజు ఇక్కడ జరిగింది. అంటే నిన్నగాక మొన్న 7th రోజు అయితే, ఈరోజు 9th అంటే 7th రోజు నైట్ సీఎం గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా 2 వీడియోస్లలో నేను చెప్పినా మీరు అందరు చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయండి, టైం ఉంటేనే. లేకపోతే ఇదే వీడియో చూడండి, దీంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఉప్పల్ బాగాయత్ 1, 2 చాలా మందికి తెలిసిందే. ఈ ఫేజ్ 3 గురించి చాలా తక్కువగా తెలుసు. ఇటు పిర్జాదిగూడ వైపు వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ రూట్ ని చూస్ చేసుకుంటారు. అరే అమ్మ, ఎన్నాళ్ళైనా పోయా పందులను చూసి అంతరించిపోయినాయి పందులు అనేటివి. ఒకప్పుడు మా ఇంటి చుట్టూ, ఇంటి వెనక, ఇంటి ముందే ఉండేటివి. హలో పిగ్, హౌ ఆర్ యూ మ్యాన్? ఓకే, టేక్ కేర్. అప్పుడు పైప్ లైన్ వర్క్ జరిగింది, దాని కొరకు ఈ రోడ్ కొంచెం ప్యాచ్ వర్క్ చేసినారు. సీఎం గారు వస్తున్నారేనేమో బహుశా. మిగతా అయితే ఉప్పల్ బాగాయత్లో మ్యాక్సిమం రోడ్లు బాగానే ఉంటాయి, కొన్ని చోట్ల బాగుండవు అనుకోండి. ఇక అది బాగా వెహికల్స్ తొక్కుతున్నాం వల్ల గుంతలు అట్లాంటివి పడుతూ వచ్చినాయి. అండ్ మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇదే ఈ స్పేసే మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొరకు ఏర్పాటు చేసిన ప్లేస్. ఇక ఉప్పల్ బాగాయత్ ఫేజ్ 3 అనేది ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, అసలు ఈ ఫేజ్ 3లో ఏముంటాయి అనేటివి నేను మీకు చెప్పాలనుకున్నా. అండ్ ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేయాలి. అది టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఒకవేళ ఫ్యూచర్లో ఇంకేదైనా పార్టీ వచ్చి తెలంగాణను రూల్ చేసినా మనకి ఏ పార్టీతో సంబంధం లేదు. కొన్నిసార్లు వాళ్ళు నచ్చుతారు, కొన్నిసార్లు వీళ్ళు నచ్చుతారు. రకరకాలుగా ఇష్టాలు అనేటివి మారుతూనే ఉంటాయి. స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అంట. ఈ ఇయర్ ఓపెన్ అవుతుందా, లాస్ట్ ఇయర్ ఓపెన్ అయిందా, మనకి దీని గురించి అయితే తెలియదు ఎక్కువగా. ఈ బగాయత్లో రెడ్ ఎండ్కి వచ్చేస్తే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, బ్రిడ్జ్ మూసిపైన కట్టాలనుకున్నది, అది మధ్యలో ఆపేసినారు. గత ప్రభుత్వాలు మారితే ఇదే ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఈ ఫేజ్ 3 గురించి కూడా చాలా వీడియోలో చేసిన, గతంలో చూసిన వాళ్ళు ఉన్నారు. అదేంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల సంఘాలకి స్థలాలు ఇచ్చింది. అసలు మస్తు అనిపించింది నాకు. ఎందుకు మస్తు అనిపించింది అంటే, ఇక ప్రతి కులానికి కుల వ్యవస్థ అనేది మనకు నచ్చదు అనుకున్నది వేరే విషయము. ఇక అది మనము తీసేయలేము ఇప్పుడు. బట్ ఈ కుల సంఘాలకి ఇలా స్థలాలు ఇచ్చింది, వాళ్ళు కట్టుకుంటున్నారు. అలా సీఎం గారి చేతుల మీదుగా కొన్ని కుల సంఘాల బిల్డింగ్స్ ఓపెన్ అయినాయి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఇదిగో వంజారి భవన్, ఇది వంజారి కుల ఆత్మ గౌరవ భవనం. ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్. మరి కట్టుకోవడానికి ఎవరు సాయం చేసినారు ఏందనేది మనకు తెలియదు. ఇది 7వ తారీఖు ప్రారంభోత్సవం అయ్యింది. ఇది నేను 8వ తారీఖు నిన్న వచ్చినప్పుడే చూసిన. బట్ వేరే కాన్సెప్ట్ మీద వీడియో తీయడం వల్ల ఈ వీడియో ఈరోజు తీస్తున్నా. అండ్ ఇట్లా రోడ్లకు సంబంధించిన వర్క్ జరుగుతున్నాయి. ఇలా కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కట్టుకున్నారు. ఇలా వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా, బర్త్డేలు అయినా ఈ ఫంక్షన్ హాల్స్లో చాలా తక్కువ ధరలకే ఇస్తారు అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే కుల సంఘాలకు స్థలాలు ఇచ్చిందే అందుకు. మళ్ళీ బయట వాళ్ళకు కూడా రెంట్ ఇస్తే కుల సంఘాలకు వచ్చిన డబ్బులు హెల్ప్ఫుల్ అవుతుండొచ్చు. మరి ఎలా వాడతారో అనేది వాటి గురించి డీటెయిల్స్ అయితే తెలియదు. ఇదిగోండి, ఇక్కడ టెంపుల్ కడుతున్నారు. ఇదంతా కూడా కొత్త రోడ్స్ ఉప్పల్ బాగాయత్ ఫేజ్ 3లో. ఇదిగోండి ఎట్లుంది రోడ్, తహతహలు ఆడతలేదా, కొత్త రోడ్డు మస్తులే.
అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా రోడ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు, మొత్తం కంకర రోడ్ వర్క్ జరుగుతుంది. బైక్ వెళ్తుందా మళ్ళా ఇంకో రూట్లో పోదామా అని ఆలోచిస్తున్నా. ఇదిగోండి ఇట్లాంటి చూసినప్పుడల్లా లడాక్ అవే గుర్తొస్తుంటుంది. ఇంకా భయంకరంగా ఉంటాయి రోడ్లు అనుకోండి. ఇలా వెళ్ళదలుచుకోవట్లేదు, నేను సాహసం చేయాలనుకోవట్లేదు. మళ్ళీ ఇట్లనే వెళ్దాము, ఎందుకంటే మనకు బండి కావాలి. మన పని అంతా పొద్దున్న లేస్తే బండితోనే ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చాలా వీడియోస్ చేస్తున్నా, మీరు చూస్తూనే ఉన్నారు. మన వ్యూవర్షిప్ అనేది చాలా తక్కువ ఉన్నది, అది కామనే అనుకోండి. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. మన వాళ్ళు చాలా మంది ఏమైనారంటే, అన్న నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఇక నువ్వు డ్రోన్ కొని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నప్పుడు క్లారిటీ సరిగా వస్తలేదు అని ఐఫోన్ అనుకున్నాం. దేవుడి దయ వల్ల మనకి ఐఫోన్ వచ్చింది, మనుషుల దయ వల్ల కూడా. ఐఫోన్ అయిపోయింది, డ్రోన్. ఇక మనకి మనిషికి ఇప్పుడు డ్రోన్ కొనే పరిస్థితులు లేము. ఇంటికి కిరాయి కట్టుడే ఎక్కువరా బాబు అన్నట్టుంది నా పరిస్థితి. ఆడికి వెళ్తలేదు. యూట్యూబ్ తోటి మనకేం పెద్దగా పైసలు రావు. 2-3 నెలలకు ఒక్కొక్కసారి పేమెంట్ వస్తుంది, ఒక్కొక్కసారి 2 నెలలకు వస్తుంది, ఒక్కొక్కసారి ఎప్పుడో 1 నెలకు వచ్చినా $100 దాటంగానే ఏదో అట్లా 10,000 12,000 అట్లా వస్తుంటుంది. అందరేమో లక్షలల్లో వస్తుందేమో యూట్యూబ్లో అనుకుంటారు, కోట్లల్లో కూడా వస్తుంది యూట్యూబ్లో. అది లక్షలలో మిలియన్స్లలో వ్యూస్ వచ్చే వాళ్ళకి. ఇదిగోండి భారీ వర్క్ జరుగుతుంది. దీని డీటెయిల్స్ ఏమైతే మనకు తెలియదు. ప్రైవేట్ కన్స్ట్రక్షన్ అయినా మరి ఏదైనా కుల సంఘాలకు ఇచ్చిన జాగాలో ఏదైనా కడుతున్నారా. మొత్తం ఇక్కడ ఈ phase 3లో మ్యాక్సిమం అన్ని కుల సంఘాలకు ఇచ్చినాయి. మీకు టైం ఉంటే ఒకసారి రండి, చూడండి. ఇక్కడ చాలా శిలాఫలకాలు ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో మొత్తం అది చూపించేసిన, మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవట్లేదు. అరే అమ్మ, వీడికి వచ్చిన ఈ రోడ్ కూడా వేస్తున్నారు. ఇగో నేను చెప్పినా కదా, ఇగో బ్రిడ్జ్ అనేది ఇగో ఇక్కడ దాకా ఇది అంతా కట్టిరు. ఇగో ఇట్లా కట్టిరా. ఇగో ఇక్కడ మూసి ఉంది, ఈ మూసి మీదకేనేస్తే అటు మొత్తం డైరెక్ట్ మనం అటు ఆయత్నగర్ వెళ్ళిపోవచ్చు. ఇది ఏడికొస్తుంది అంటే బండ్ల కూడా బస్ డిపో ఉంటుంది కదా, బస్ డిపో దాటి సైడ్ వస్తుంది ఇదంతా. నాగోల్ బండ్ల కూడా ఇది ఆపేసినారు. మరి ఎందుకు ఆపేసిరో తెలియదు మనకి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలక్షన్ టైం వరకు ఇక్కడికి వచ్చింది. ఎలక్షన్ కాగానే వాళ్ళు ఓడిపోయారు, ఇంకో ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఎందుకు కొనసాగిస్తలేరో తెలియదు. అగో ఇటు నుంచి మనము పిర్జాది కూడా పోవచ్చు. సాహసం చేయొద్దు అనుకున్న బండి మీద, బట్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది కొంచెం, ఎందుకంటే ఇదే రూట్ చూపించాలని అనుకున్న పిర్జాది కూడాకి. కొంచెం గ్యాప్ ఇచ్చి నడిపిద్దాం. రోడ్లు వేస్తున్నారు, గుడ్ న్యూసే. ఓహో, చిన్న దారి ఉంది, ఆ దారిలో నడిపిస్తున్నాం. ఇవన్నీ కొన్ని కుల సంఘాలకు ఇచ్చినాయి. ఎక్కడైనా శిలాఫలకం నాకు కనబడితే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీకు జూమ్ చేసి ఆపి చూపిస్తా. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఒడ్డే ఓబన్న వాళ్ళకి, ఆ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చిన జాగా ఇది. మీకు తెలుసా ఇంతకీ ఇక్కడ ఇంత స్పేస్ గత ప్రభుత్వం ఇచ్చిందని ఈ వీడియో ద్వారానే తెలిసిందా? కామెంట్ చేయండి. ఓల్డా ఇదిగోండి ఇక్కడ ఇదేది గంగపుత్ర సంఘం వాళ్ళకి ఏర్పాటు చేసిన స్థలం ఇది. ఓకేనా. అక్కడ వచ్చేసి సంచార జాతుల ఆత్మగౌరవ భవనం కొరకు ఏర్పాటు చేసిన స్థలం. అది కనిపించిందా? జూమ్ చేయనా? అది ఇట్లా ఈ రకంగా కుల సంఘాలకి జాగాలు ఇచ్చినారు. ఇటు నుంచి మనం పిర్జాది కూడా వెళ్ళొచ్చు, వెళ్దాం. బాయ్స్ క్రికెట్ ఆడుతున్నారు. ఓహో, అదే ఇక్కడ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఏంది అది అమ్మాయ బతికిచ్చారు ఇన్నాళ్ళకి ఒక బోర్డు పెట్టారు. ఎప్పుడు నా కోరిక అదే. ఇదిగోండి, ఇది క్లియర్గా చూడండి, ఇది చదవండి. దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆగండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ AMRUT 2.0 స్కీమ్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ SB. ఓకే, వాటర్ సంబంధించింది అయితే ఇది. కన్స్ట్రక్షన్ ఆఫ్ 61 MLD సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఓకే, ఇది దానికి సంబంధించింది కన్స్ట్రక్షన్ జరుగుతుంది గవర్నమెంట్దే. అక్కడ సైడ్ ఆ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక వీడియోలో నేను చూపించినప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ లేకుండే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలా బోర్డులు పెడితే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బోర్డు పెట్టినందుకు. ఇది సో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డుకి సంబంధించిన వర్క్. అది ఒక ప్లాంట్ కడుతున్నారు. గీడ మాత్రం రోడ్ కొంచెం బాగుండదు, ఇటు పోవడానికి లేదు, ఈ రూట్లో పోవాలి. ఇదంతా కూడా పిర్జాది కూడా పోవడానికి. ఇక్కడ రోడ్ ఉండే, వీళ్ళు క్లోజ్ చేసేసుకున్నారు. ఎందుకు అట్లా క్లోజ్ చేసుకున్నారో ఏమో. ప్రజలే శత్రువు అంటుంటారు కదా, అటు రోడ్ ఉంటే అది క్లోజ్ చేసారు. మరి ఎందుకు క్లోజ్ చేసారు ఏమో తెలియదు. ఎంత చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా నీట్గా ఉంటుంది, చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉంటుంది అనేది. మొత్తం ఎవర్రా వేసేది అంటే ఇక్కడ ఉండేటోళ్ళే కదా వేస్తారు ఇదంతా. ఇదిగోండి, ఇదో చిన్నది. ఇది కార్ వస్తే కూడా పోవడం కొంచెం కష్టమే, బట్ ఓకే పోవచ్చు. వీడికని ఇట్లా పిర్జాది కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం వెళ్దాం. కొంచెం వీడియో లెంత్ ఉంటుంది, బట్ అవసరం. చలో, అది ఉప్పల్ బాగాయత్ ఫేజ్ 3కి సంబంధించిన పనులు, రోడ్లు అండ్ కుల సంఘాలకు సంబంధించిన భవనాలు అండ్ HMW సంబంధించిన ప్లాంట్, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది. అండ్ ఈ కనెక్టింగ్ రూట్ పిర్జాదిగూడకు కూడా ఇందులోనే చూపిస్తున్నా. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మనల్ని అడిగే ప్రయత్నం చేయండి, ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మస్తు మందికి మస్తు నాలెడ్జ్ ఉంటుంది వీడియోలు చూసే వాళ్ళకి. వాళ్ళు వీడియోలు చేయరనే మ్యాటర్, కానీ వాళ్ళకి మస్తు నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. నేను కూడా చాలా సందర్భంలో కమెంట్లలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ల నుంచే బయట వెతికి ఇంకా తెలుసుకొని వీడియోలు చేస్తుంటా. ఇదిగోండి, కమలా హాస్పిటల్ ఆపోజిట్కి వస్తాం. ఈ పక్కనే గ్లోబల్ స్కూల్ ఏదో ఉంటుంది, ఏం స్కూల్, అది స్కూల్ పేరు, స్కూల్ గల్లీ. ఇదో పిర్జాది కూడా ఏరియాలోనికి వచ్చేసిన రోడ్ అయితే ఇట్లుంది. ఎగ్జాక్ట్లీ కమలా హాస్పిటల్ ఆపోజిట్. ఇక లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఉప్పల్ చెరువు కట్ట దగ్గరికి వెళ్ళిపోతాం ఆరామ్సే. ఓకే, ఇలా రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి పర్వతాపూర్ ఇదంతా వచ్చేస్తుంది. అండ్ ఇట్లో వెళ్ళిపోయినాం అనుకోండి ఉప్పల్ డిపో వస్తుంది. బైక్ రీడింగ్ చూద్దాం. 40,500 ఎంత ఉంది, ఫోకస్ అవుతుంది కదా. 40,559 పక్కన 5. అండ్ వీడియో ఎండ్ టైం 3:22. స్టార్ట్ చేసినప్పుడు 3:08 ఏమో అవుతుందేనా, 3:22. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫేజ్ 3కి సంబంధించి కామెంట్ సెక్షన్ అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.